మనం అన్నిటికి అలో పర్మిషన్స్ అని కొడతాం. ఈ యాప్ అయ్యా! లోన్స్‌కి మాత్రం అలో పర్మిషన్స్ అని అప్పుడు కొట్టాలి గానీ, నెక్స్ట్ మినిట్ ఆఫ్టర్ అప్రూవింగ్ లోన్ తీసుకున్న వెంటనే జనరల్‌గా ఆ పర్మిషన్స్ అన్నీ తీసేయాలండి. ఓకే. లేకపోతే అది ఫ్యూచర్‌లో మనకి కొన్ని కొన్ని యాప్స్ వల్ల మనకి అలా రిస్క్‌లొచ్చి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు ఆపరేట్ చేస్తారు యాప్ లోన్స్ అన్నీ జనరల్‌గా? యాప్ లోన్స్ జనరల్లీ విచ్ ఆర్ గవర్న్డ్ బై అంటే ఇండియన్ యాప్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్న్డ్ బై అండర్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అండి. స్కానింగ్. ఈ యాప్ లోన్స్ జనరల్లీ ఏంటి అనంటే ఆహ్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మాక్సిమం పెద్ద పెద్ద హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వీటికి కూడా యాప్ లోన్స్ ఉన్నాయండి. ఇప్పుడు హుహు. ఫుల్లోటన్ యాప్ లోన్ మనీవ్యూ ఓకే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో, అట్లా 5 ఉంది. ఓకే. తర్వాత క్రెడిట్ బి ఉంది. ఎగ్జాంపుల్. ఇట్లా చాలా యాప్ లోన్స్ ఉన్నాయి. ఏంటి అనంటే బేసిక్ యాక్సిస్ యాప్ లోన్ ఉంది. ఎయిర్‌టెల్ యాప్ లోన్ ఉంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ మన నెట్వర్కింగ్ ఏదైతే యెస్. ఉందో వాళ్ళకి ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఎయిర్‌టెల్ యాప్ లోన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. సో, అట్లా. జనరల్లీ ఏంటి అనంటే ఆథరైజ్డ్‌గా ఇండియన్‌వయితే గనక ఇండియన్ రిలేటెడ్ యాప్స్ అయితే గనక మనకు అట్‌మోస్ట్ ఒక 73 యాప్స్ దాకా ఉన్నాయి. అందులో 23-24 ఇండియన్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌లోనే వర్కౌట్ అవుతున్నాయి. ఓకే. వాటికి స్పెసిఫిక్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ అవి గవర్న్డ్ అండర్ ఆర్‌బీఐ రూల్స్.